అందరికీ నమస్కారం. గత ప్రభుత్వంలో మైకు కనబడితే చాలు బూతులతో రెచ్చిపోయి విర్రవీగినటువంటి కొడాలని మరి ప్రభుత్వం మారగానే అజ్ఞాతంలోకి వెళ్లి నిన్నగా మొన్న వంశీని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి విజయవాడ జైలు వద్దకు వస్తే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఈ సందర్భంగా ఒక విలేకరి కొడాలని దగ్గరికి వెళ్లి, ఏంటండి మీరు గతంలో బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు, అసలు ఈ మధ్య అసలు కనిపించడం లేదు, ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడతా ఉన్నారా అని అడిగితే దానికి స్పందిస్తూ కొడాలని, గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఇప్పుడు మా ఉద్యోగాలు ఓడగొట్టారు, మేమేం చేస్తాం అని మాట్లాడుతూనే ఆ విలేకరిని ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా నీ ఉద్యోగం ఓడగొడితే నువ్వు కూడా మైకట్టు తిరుగుతావా అని ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. మొదటిగా ఏంటంటే, రాజకీయం అనేది ప్రజాసేవయా, ప్రజాసేవను ఒక ఉద్యోగంగా భావించే నీలాంటి దౌర్భాగ్యులు ఉన్నంతకాలం రాజకీయ వ్యవస్థ ఇలాగే తగలడుతుంది. రెండవది ఏంటంటే, ఆ అమ్మాయిని ఉద్యోగంలో తీసేస్తే ఆ అమ్మాయికి పెన్షనో జీతమో రాదు, కానీ నువ్వు నీ ఉద్యోగం ఓడగొట్టిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కట్టే పన్నుల నుండి నీకు నెల నెల శాసనసభ పెన్షన్ చెల్లిస్తా ఉంది, నువ్వు తెచ్చుకుంటా ఉన్నావు. కాబట్టి కొంచెం ఇంగిత జ్ఞానంతో మాట్లాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో అధికార మదంతో కొడాలని లోకేష్ గారిని ఉద్దేశించి కూడా అనేక వ్యాఖ్యలు చేశాడు. గతంలో అనేక బీరాలు పలికారు. ఒక బేస్ వాయిస్తో రారా దమ్ముంటే టచ్ చేయి, నన్ను గాని వంశీని గాని ద్వారంపూడిని గాని అంబటి రాంబాబుని గాని టచ్ చేసి చూడు అని అనేక బీరాలు పలికినటువంటి కొడాలని ఇప్పుడు ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బ్యాచ్ లో ఒక్కొక్కళ్ళుగా మీరు చేసినటువంటి అక్రమాలని వెలుగులోకి తీసుకొచ్చి చట్ట ప్రకారం కేసులు పెడతా ఉంటే ఎందుకు భయపడతా ఉన్నారు, ఎందుకు దాక్కుంటా ఉన్నారు? గతంలో ఉన్న గంభీర స్వరం ఏమైపోయింది, మీ వాయిస్ లో బేస్ ఏమైంది, ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. గతంలో మేము అధికారంలో లేనప్పుడు ఆనాడు లోకేష్ గారు మాట్లాడారు, అధికారంలోకి వచ్చిన తర్వాత పని చేస్తా ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు పని చేయకుండా మాట్లాడారు, ఈ రోజు ప్రతిపక్షంలో దాక్కుని తిరుగుతా ఉన్నారు. కాబట్టి మీకు అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అని ప్రజలు తీసుకున్న నిర్ణయం సరైనది అని ఈ వ్యాఖ్యల ద్వారా ఇప్పుడు ప్రజలకు అర్థమవుతా ఉంది. అదేవిధంగా కొడాలని గమనించినట్టయితే గతంలో ఇన్ని బీరాలు పలికినటువంటి మీరు ఈరోజు దాక్కుంటా ఉన్నారంటే కృష్ణా జిల్లా చరిత్రలో మీలాంటి పిరికి రాజకీయ నాయకుల్ని ఈ జిల్లా చరిత్రలో ఏనాడు కూడా చూసిన పాపాన పోలేదు అని కూడా తెలియజేస్తా ఉన్నా. అయితే ఇతనే కాదు, ఇతని నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. ఎందుకంటే ఆ రోజు ప్రెస్ మీట్ చూస్తే మా అందరికి కూడా అర్థమైనటువంటి పరిస్థితి. ఏం మాట్లాడుతా ఉన్నావా, ఒక దళిత యువకుడు సత్యవర్ధన్ అనే యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరిస్తే మరి అసలు ఈ ఉదంతం మాట్లాడకుండా మిగతా అన్ని విషయాలు మాట్లాడుతా ఉన్నాం. అంటే మీ పెత్తందారి మనస్తత్వం అక్కడ బయటపడతా ఉంది. గతంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా అదే తెలియజేస్తా ఉన్నాయి. ఆనాడు దళిత డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు ఆయన పిచ్చివాడిని చేసి చంపేశారు. మరి ఆ తర్వాత మీ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి తన డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఈ పెత్తందారు మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్సీకి మద్దతు తెలియజేశాడు, కానీ ఆ డ్రైవర్ దళిత యువకుడికి కనీసం ఆ కుటుంబాన్ని కూడా ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు కూడా మీ పెత్తందారి మనస్తత్వమే కనబడతా ఉంది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో మగాళ్ళ అందాల గురించి వర్ణిస్తాడు, బట్టలు ఊడదీస్తానంటాడు. అసలు ఇదెక్కడి ఫ్యాంటసీలో మాకు అర్థం కావట్లా. మీ పార్టీలో అందరూ కూడా ఇంతేనా అని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఒకడు అరగంట అంటాడు, ఒకడు గంట అంటాడు, ఒకడేమో ప్యాంట్ ఇప్పేస్తాడు, ఒకడేమో బట్టలన్నీ ఇప్పేస్తానంటాడు, ఈ పెద్ద మనిషి ఏమో బట్టలు ఊడదీస్తానంటాడు. అసలు ఇదెక్కడి రాజకీయ పార్టీ అని కూడా ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. ఆ ప్రెస్ మీట్ చూసి చీ కొడతా ఉన్నారు. ఇక ఇదంతా పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కోడ్ని ఉల్లంఘించి గుంటూరులో మిర్చి యార్డు సందర్శనకు వెళ్లారు. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తన అభిమానులను కూడా రానివ్వకుండా అసలు ఆ సెక్యూరిటీ వాళ్ళతో పిడిగుద్దులు గుద్దించి మరి అక్కడున్న తన సొంత అభిమానులనే లెక్క చేయనటువంటి ఒక పెత్తందారి మనస్తత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతా ఉన్నారంటే ఇది నిజంగా ప్రజలందరూ కూడా చూసి అసహించుకుంటా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తన సొంత తల్లికి చెల్లికే నమ్మకం కలిగించలేనటువంటి వ్యక్తి ప్రజలకు నమ్మకం కలిగిస్తాయంటే ఎవరు నమ్ముతారయ్యా? గతంలో చెప్పావు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, ఇది గర్గర్కా కహానీ అన్నావు. ఏ కౌన్సా గర్కా కహానీ? ఇది చంద్రబాబు నాయుడు ఇంట్లో లేదు, ఇది ఎన్టీ రామారావు ఇంట్లో ఈ కహానీ లేదు, ఇది చిరంజీవి ఇంట్లో ఈ కహానీ లేదు, మోడీ గారి ఇంట్లో ఈ కహానీ లేదు. అంటే నీ ఇంట్లో మాత్రమే ఇటువంటి ఆస్తుల గొడవలు ఉన్నాయా? సొంత తల్లి మీద సొంత చెల్లి మీదే కేసులు పెట్టినటువంటి నువ్వు రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తావంటే ప్రజలు నమ్మాలా? కాబట్టి ఈ సంఘటనలన్నీ చూసిన తర్వాత
ప్రజలకి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. మీకు ఆ 11 సీట్లు ఇచ్చి కూడా అది కూడా తప్పు చేశామని ఈరోజు ప్రజలు భావిస్తా ఉన్నారు. ఇక మీ పార్టీకి ఒక నమస్కారం పెట్టి మీరు మీ దారి మీరు చూసుకోండి అనే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కూడా ప్రజలు, మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా భావిస్తా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు.